27 ఉంటుంది నా భాగానికి ఎకరానికి 6,000 రూపాయలు వేసిండు 27 అంతే దేవుడు సార్ ఆయన కేశారు అంతేనా కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు సింహ చీకట్లో మాకు చిన్న బోర్డు సార్ ప్రస్తుతానికి బోర్డు ఉంటే నైట్ 3 గంటల కరెంట్ వచ్చేది అడుకోతే కరెంట్ జేపల్లోకి వెళ్ళేది 3 పోయేది చీకట్లో పావులు తేలు కానీ చచ్చిపోయినావు సార్ మాకు అంతా కష్టపడడం కేసీఆర్ జిల్లా కరెంట్ కొలత లేకుండా అయింది నీళ్ళు మంచిగా నడుస్తున్నాయి ఏదో ఇబ్బంది ఉండి మాత్రం పేద మధ్య తరగతి ఉండాలకు ఎక్కడ ఉండాలకు పెట్రోల్ కానీ ఇది సాయం చేస్తుండు వచ్చిండు సాయం నాశనం చేసిండు మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ మీ నల్లమల్ల పూలే కదే సార్ మీ నల్లమల్ల పూలేనా మోసం చేసేది అంటే అన్నా మా రేవంత్ రెడ్డి మా అని వేసిన ఓట్లు అందరం వేసినాం ఇప్పుడు ఆయనకి వేసిన ఓట్లు కింది నుంచి మీ దాకా ఢిల్లీ దాకా తొక్కుకుంటా సీట్లే కూర్చున్నాడు ఇప్పుడు ఏం చేస్తుండు కింది నుంచి మీ దాకా రైతును తొక్కితే బుడద బుక్కి కరెక్ట్ ఆయన చేయాల్సిన పని చేస్తున్నాడు బుడద బుక్కి కడుక్కోలేక వస్తున్నాం కేసీఆర్ సంవత్సరానికి 5,000 వేసేది ఎకరకు ప్రతి సంవత్సరం ఒక ఎకరకు 10,000 ఇచ్చేది ఆయన అలాంటి కేసీఆర్ మాకు దేవుడు ఆయన కావాలి మాకు ఇప్పుడు ఆయన కావాలి మాకు ఆయన కావాలి ఎందుకో సరే మాయమాల చెప్పి సార్ మాయమాల చెప్పి ఆయన అన్ని అందరికి మాయమాల చెప్పి అక్కకు చెల్లెకు అందరికి చెప్పి మాయమాల చెప్పి బోర్ర కొట్టిండు ప్రభుత్వాన్ని బోర్ర కొట్టి బయట పట్టాడు ఆయన మాకు కేసీఆర్ కావాలి మళ్ళా ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాల్సిందేనా ఉండని 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంకా బాగా పడతాం ఎన్నికలు చేసినా బాగలేదు అంతేరా కేసీఆర్ ను అంత మంచి పరిపాలన దేవుడు విజయ డైరీ పాల బిల్లు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పాల బిల్లు ఇప్పటికీ 2-3 సంవత్సరాల బిల్లు పెండింగ్ పెట్టింది అంతేనా జీరోనా జీరో టిఆర్ఎస్ మంత్రులు పాల బిల్లులు అవన్నీ గల్లంతు చేసిర్రు అవి రాకుండా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది విజయ డైరీ బిల్లు ఎమ్మడే తక్షణంగా రైతులకు ఇవ్వాలని మేము ఒక విజ్ఞాపన చేస్తున్నాం లంగానా ఈయనంత లంగా డపోటు ఈయనంత అసలు ఎక్కడ లేదు అది బాధ అది చేశారంటే ఇప్పుడు అందరు ఇప్పుడు మనం దేవుడు దమ్మున మొగుడు ఆయనే కేటీఆర్ దమ్మున మొగుడు ఆయననే దమ్మున మొగుడు రాష్ట్రంలో లేకుండా చేస్తా ఉంటున్నాడు లంగా మాటలని అని చెప్తాడు ఆయన లంగా మాటలని అని మొత్తం ఆయన లంగా మాటలు కరెంట్ వచ్చింది అప్పుడు కరెంటు వాటరు మనకేమో మనకు రైతు బంధు అనిచ్చిండు ఏమనిపిస్తుంది మరి యూత్ ఏమంటుంది 3 రంగుల జెండా ఇంకా పడుతుందా కేసీఆర్ వస్తాడు ఇప్పుడే తెలిసింది ఇప్పుడే ఇట్లా చేస్తుండే మళ్ళా వేస్తే ఇప్పుడు ఏది ఇప్పటికిప్పుడు ఓటు ఏమన్నా చేస్తాం గెలిపిస్తాం కేసీఆర్ ని పక్కా గెలిపిస్తాం ఈసారి వస్తాడు కేసీఆర్ పక్కా ఇప్పుడు ఎలక్షన్ పెట్టమన్నా వస్తాడు ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినా కేసీఆర్ వస్తాడు పక్కా అప్పుడెందుకు రాలేదంటావు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు హామీలు దానికి ఆశపడి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసింది కానీ ఇప్పుడు మాత్రము కేసీఆర్ కి ఓటేస్తా అని ప్రజలు అంటున్నారు అదేరా ఏమంటారు నువ్వేమంటావు పెద్ద మనిషి రైతువేనా ఎట్లా ఉంది మరి పరిపాలన పరిపాలన మొత్తం మీద అయితే ఇదే మంచిది మన కేసీఆర్ దే మంచిది ప్రజాపాలన వచ్చే మనకు ఏముంది ఉన్నది గుత్త అది కూడా గుంజుకుంటున్నాడు అది గుంజుకుంటున్నాడు దాని కుదరదు అంటున్నాడు మళ్ళీ దాంట్లో కూడా పైసలు వేస్తాడు ఆ కంపెనీలకు పైసలు ఏమంటావు కడితే మిల్లు కడితే కూడా పైసలు ఏమంటా పెద్ద సమస్యనే వచ్చి పడింది మరి ఎట్లా ఎట్లా చేద్దాం మరి మన బతకాలంటే మళ్ళీ అందరూ రావాలంటూ సార్ ఒకటి ఏం లేదు కానీ ఒకప్పుడు సార్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా అంటే ఈ నోట్ల నుంచి ఏ మాట వస్తుంది ఎదురు చూసే సార్ ఇప్పుడు ఈయన 100 మాట మాట్లాడినా ఆ నమ్మకం పోయింది సార్ కోల్పోయినాం ఇంకా మేము ఎందుకంటే టకా 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 వాడుతున్నాయి నైట్ 12 గంటల కంటే టకా టకా కాదు కదా
మొత్తం పేగుల మీదకి వేసుకుంటా తొక్కుకుంటూ వస్తుందని చెప్పి నేను నల్లమల అడవుల నుంచి వస్తున్నానని చెప్పి ఇప్పుడు రైతులందరూ పటా మెడలు కొరికేసుకుంటా మామూలు పోతుండ్రు రైతులు. అప్పుడు రాజకీయ నాయకులు తొక్కుకుంటూ పోయి సీట్లో కూర్చుండు. ఇప్పుడు మరి రైతులందరూ పటా మెడలు కొరికి అక్కడ దెంగుకుంటూ పోతుండ్రు సార్. రేవంత్ రెడ్డి ఉంటే మేము అందరం ఇంకా పానాలు కాదు కదా, నల్లమల అడవుల చెట్లు మొలిచే తప్ప మనుషులు ఉండరు ఇక అంతే. ఇది వాస్తవం సార్. ఆ కాంగ్రెస్ పార్టీకి ఒక దండం పెట్టి దాన్ని పండబెట్టి బొందబెట్టి కేసీఆర్ ని తెచ్చుకున్నాకనే మా రైతులందరూ చల్లగా బతుకుతాం. ఇది వాస్తవం. అప్పటిదాకా మేము నరకవాల్సిందే. వచ్చిన తర్వాత ఏమన్నాడు, రైతు బంధు పడితే మొత్తం తీసుకుపోయి వైన్ షాప్ లో పెడతారు అనమాట. రైతు బంధు పడ్డప్పుడు ఎట్లా పెడతారండి? రైతు బంధు అనేది పంటకు సహాయం కోసం ఇచ్చింది కదా, ఆ సహాయం ఎవరికి అవసరం అవుతుంది? మాకు రైతులకే అవుతుంది. రైతులు తీసుకుపోయి ప్రతి ఒక్కరు అందరు తాగాలని ఉండదు కదా, కొంతమంది తాగుతారు కొంతమంది తాగారు. అది కొంత పెట్టుబడి సాయం కోసం అని తీసుకొచ్చినప్పుడు పొద్దుగులు కష్టపడ్డప్పుడు మనిషికి కొంత తాగడానికి అవకాశం ఉంది. అది పెట్టుబడి సహాయక వస్తుంది. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పోయి రోజు తాగే వాళ్ళు ఉంటే కొంత అవుతుంది. అందరు తాగుతారని ఎలా అనుకున్నావు? రేవంత్ రెడ్డికి ఒకటే సవాల్, నువ్వు ఎప్పటికున్న మాటలు దొంగతనంగా ఏ విధంగా ఉన్నావో నువ్వు అదే విధంగా తొక్కుకుంటూ ఎట్లా పోయినావో ఆ విధంగానే నువ్వు కూడా అడుగులోకి వెళ్ళిపోతావని కూడా చెప్తారు. ఏం సంగతి ఎట్లా ఉంది? గడలు పెద్ద పెట్టినావు, కొబ్బరికాయలు చెప్తున్నావు. ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి? ఏమన్నా మనయేరా? ఎట్లా ఉంది మరి మీ కొడంగల్ పులి పరిపాలన? పరిపాలన మా కేసీఆర్ చేసిండు సాయం, కానీ ఈడేం చేసిండు? ఏం చేసిండు? నీకేం తక్కువ చేసింది? ఏం తక్కువ చేసినా వాడు ఉత్తోడే. నీకేం తక్కువ? ఏం తక్కువ? రైతు బంధు చేస్తానే, రుణమాఫీ చేస్తానే, పింఛన్ ఇస్తానే. వాడు ఏందో బస్ కిరాయి, లేడీస్ కి బస్ కిరాయి లేదని, కరెంట్ బిల్ లేదని కోట్లు నష్టం చేసి రైతుల ముంచే అందరిని ముంచే వాడు అందరిని దోసి సంపాదించుకుంటున్నాడు. కానీ రైతులకు ఏమైనా సాయం చేస్తుండే? ఏం చేస్తుండు? వాడు కేసీఆర్ అప్పు చేయండు తప్పు చేయడం కానీ 50 ఏళ్ళకి పింఛన్ ఇచ్చిండు, 60 ఏళ్ళకి పింఛన్ ఇచ్చిండు, ఆడేళ్ళకి ఇచ్చిండు, బతుకమ్మలకి ఇచ్చిండు, అందరికి ఇచ్చుకుంటూ వస్తుండు. రైతు బంధు ఏమని ఇచ్చిండా? 60 ఏళ్ళు చేసిరు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు? రాయలసీమ వాళ్ళు. మన దిక్కోడు చేసిండా? వీడు మన దిక్కోడు కావాల్సి మనకంతా సహాయం చేసిండు. వీడు 3 జనంలో ఏదో ఎత్రికం చేయడం కల కాపోళ్ళు కర్ణాలు తూర్పోళ్ళు కలిసి పనికి గెలిపించాయి. అరే ఇంకా ఈడే ఇంత చేసి కేసీఆర్ కొచ్చోడు ఎంత చేస్తాడు, మనం కూడా వాళ్ళు లేకపోతే వాటి మీద కూర్చొని ఆతలు వ్యక్తున్నాం. అంతేరా? ఏమి లేదు, ఇబ్బంది పరిస్థితి వచ్చింది కదా. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు కృష్ణయ్య. కృష్ణయ్య, ఏం సంగతి ఎట్లా నడుస్తుంది మరి? అవుతుంది రాజ్యం అంతా అనుకో మొత్తం పాడైపోయింది. ఆయన రాజ్యం పాడైపోయిందా? మరి అంటే ఏమున్నది? ఏమైనా పెద్ద పెద్ద మినిస్టర్లా సన్నాసి కొడుక తిరిగించకల్లా కొడతా నీదేం తాగుతుందిరా, ఏం చేసినవరా అని అన్న మాటలే గాని ఏది లేదు. రైతు బంద్ చేస్తా, అది చేస్తా అని మాయ మాటలు చెప్తాడు పోతాడు. ఇప్పుడు చేస్తా అంత అప్పులు చేసిపోయినా అంటే నువ్వు ఆయనకైనా ఎక్కువ చేసావు అప్పులు ఎట్లా అంటాడు? ఏమన్నా అంటే కుప్ప పెట్టిండు, ఏమైనా మంచిగా చేసిండు, మంచిగా చేస్తున్నాడు. చేసినోడిని పాడు చేసి ఇంత పని చేసిండు, ఏడ బతుకు జరగకుండా చేసిండు. అంతే. మోటార్లు మొత్తం కాలిపోతున్నాయి, ఏం లేకుండా కరెంటు. ఇప్పుడు నీళ్లు కేసీఆర్ ఉండగా మంచిగా వచ్చేది. ఇప్పుడు తాగే నీళ్లు ఇప్పుడు కొల్లాపురం కాడ దిగిపోయినట్ట 3 నెలలు రాలేదు. నిన్న మన 3 రోజుల సంది వస్తున్నాయి నీళ్లు. ఏం అందం లేదు. ఆయన ఏం చేసినా ఉత్తది ఆయన పని. మొత్తం పోతాయి అట్లా ఆడంగా చేస్తా, మా ఊరికి రోడ్డు చేస్తా, ఈడంగా చేసి ఇట్లా చేస్తా, అది ఒకటి చెప్తున్నాడు. ఏది లేదు, ఏది లేదు. అంతే. అంతే.